శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అన్ని కష్టాలు పోగొట్టేటటువంటి శక్తివంతమైన ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏ శ్లోకాన్ని శ్రీరామనవమి రోజు పఠించినట్లయితే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన శ్లోకము చదువుకుంటే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆ శ్లోకం సుందరకాండ 39వ సర్గలో చెప్పారు. ఈ శ్లోకం గొప్పతనం ఏంటంటే, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు భద్రాచలం క్షేత్రంలో తన శిష్యులందరి చేత ఈ శ్లోకం చెప్పించాడు. అంతటి శక్తి ఈ శ్లోకానికి ఉంది. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అన్ని స్తోత్రాలలో ఉన్న అన్ని శ్లోకాల కంటే గొప్ప శ్లోకం ఇది. ఈ శ్లోకం సుందరకాండ 39వ సర్గలో ఉంది. ఈ శ్లోకం ఎవరు చెప్తారంటే, అశోకవనంలో సీతాదేవి ఆంజనేయ స్వామికి చెప్తుంది. ఆ శ్లోకం ఏంటంటే, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, త్వం అంటే నీవు, అస్మిన్ కార్యనిర్యోగే అంటే ఒక పనిని పూర్తి చేయటానికి నువ్వు కేటాయించబడిన వాడివి అని అర్థం. ప్రమాణం హరిసత్తమ. హరిసత్తమ అంటే వానరోత్తమ అని అర్థం. వానరోత్తమ, నీకు నమస్కారం. నువ్వు ఒక పనిని పూర్తి చేయటానికి కేటాయించబడిన వాడివి అని సీతమ్మ వారు చెప్తోంది. ఆ పని ఏంటంటే రాముల వారి మీద కట్. ఆ పని ఏంటంటే రావణాసురుడి మీద రాముల వారు విజయం సాధించేలాగా ఆంజనేయ స్వామి చేయటం. ఆ పని చేయటానికి కేటాయించబడిన వాడివి. హనుమాన్ యత్నమాస్థాయ అంటే, ఆంజనేయ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి. దుఃఖక్షయ కరోభవ, నువ్వు ఆ పని చేస్తే దుఃఖము తొలగిపోతుంది, దుఃఖము పటాపంచలైపోతుంది అని సీతమ్మ వారు ఆంజనేయ స్వామితో అశోకవనంలో పలుకుతుంది. అది సుందరకాండ 39వ సర్గలో ఉన్న ఈ శ్లోకంలో ఉన్న భావం. ఆంజనేయ స్వామి సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణి తీసుకుని వెళ్ళి రాముల వారికి ఇవ్వటం వల్ల ఆ తర్వాత రావణ సంగ్రామం జరిగి రావణాసురుడు సంహరించబడ్డాడు, రాముడికి విజయం చేకూరింది. కాబట్టి ఆంజనేయ స్వామి తన ప్రయత్నము తను చేయటం వల్ల ఈ మంచి జరిగింది, ఆ ప్రయత్నాన్ని చేయమని సీతాదేవి చెప్పింది. అది ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం. శ్రీరామనవమి రోజు ఎవరైతే ఈ శ్లోకాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం ఆంజనేయుడి శక్తి వాళ్ళ వెన్నంటే ఉంటుంది, అన్ని కష్టాలు తొలగిపోతాయి. అయితే ఈ శ్లోకం చదువుతూ ఈ శ్లోకానికి ఇంకొక శ్లోకం సంపుటీకరణ చేయాలి, అంటే కలిపి చదవాలి. ఆ శ్లోకం ఏంటంటే, ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే ఏంటంటే, ఆపదాం అపహర్తారం ఆపదలన్నీ అపహరించేవాడు, దాతారం సర్వసంపదాం అన్ని సంపదలు ఇచ్చేవాడు, లోకాభిరామం లోకానికి అభిరాముడు, సుందరమైన రూపం గలవాడు, భూయో భూయో నమామ్యహం నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాను అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అంటే మొదటి శ్లోకం రెండో శ్లోకం కలిపి చదవాలి. ఇలా వీలైనన్ని సార్లు చదవండి. మీకు సంవత్సరం మొత్తం ఏ కష్టము ఉండదు, ఏ బాధ ఉండదు. ఏ కష్టం వచ్చినా వెంటనే పరిష్కార మార్గం కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా శ్రీరామనవమి రోజు త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ అని చదివి వెంటనే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చదవండి. అలా వీలైనన్ని సార్లు ఈ రెండు శ్లోకాలు కలిపి చదవండి. రాముడి అనుగ్రహము ఆంజనేయుడి అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా? ఆ సమస్యలన్నిటికీ సులభమైన పరిష్కార మార్గాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.